నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 4 శ్వేతపత్రాలను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు సహజ వనరుల దోపిడీపై కూడా ఆయన ఒక శ్వేతపత్రాన్ని అయితే రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఈ సూపర్ 6 మీద అయితే ఎంత దృష్టి పెడుతున్నారో, మరి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని కూడా ప్రజలకు వివరించేందుకు అంతకన్నా ఎక్కువ దృష్టి పెడుతున్నట్టయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సహజ వనరుల విషయంలో వచ్చినప్పటికీ 1.75 లక్షల ఎకరాల భూమిని కబ్జా చేశారని, ఇది మొత్తం కూడా కొన్ని కోట్లలో ఉంటుందని చెప్పి కూడా బాబు గారు అయితే చెప్పడం జరిగింది. మరి అసలు ఓవరాల్గా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంత సహజ వనరులు దోపిడీకి గురయ్యాయి, అలాగే గనులు మైనింగ్ కూడా మనం ఎన్నో విన్నాము. వాటి గురించి కూడా ఓవరాల్గా ఈ శ్వేతపత్రాలన్నింటి గురించి కూడా మరి ఎంత దోపిడీ చేసిన విషయాన్ని చంద్రబాబు గారు బయటపెట్టారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ కానమల్లి గారు. నమస్కారం సార్. చంద్రబాబు గారు మొదట ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం అన్నారు, కానీ ఆయన పోలవరం మీద శ్వేతపత్రం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత అమరావతి మీద రిలీజ్ చేశారు. సో ఇప్పుడు చూసుకుంటే గనులు మైనింగ్, ముఖ్యంగా మనం వైసీపీ హయాంలో ఇటు భూ కబ్జా ఎంత మేర జరిగిందో అంతకంటే ఎక్కువ కూడా మంత్రులు గనులు మైనింగ్ అక్రమ రవాణా జరిగిందని చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాము. సో అది నిన్న మొత్తం చంద్రబాబు గారు బయటపెట్టడం జరిగింది. ఇది కొన్ని కోట్లలో జరిగిందని చెప్తున్నారు. సో మీరేం చెప్తారండి? ఇప్పుడు మెయిన్గా గనులను తీసుకుంటే అమ్మా, ఇప్పుడు బైరటీస్ మనకి చాలా ఫేమస్ అయినాయి. కడప చుట్టుపక్కల అన్నీ కూడా, మంగంపేట అంతా కూడా చాలా ఫేమస్. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఏమైందంటే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ బాగా బూమ్ అయింది. సో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ బూమ్ అవ్వగానే ఆ గూడూరు, వెంకటగిరి, ఆ చుట్టుపక్కల నెల్లూరు చుట్టుపక్కల మైకా కలిసిన క్వాడ్స్ అని ఉంటుంది. అంటే ఒకప్పుడు దానికి చాలా ఫేమస్గా ఉండేది, ఒకప్పుడు మంచి బూమింగ్ ఇండస్ట్రీ. అటువంటిది మధ్యకాలంలో దానికి ఒక మైకా ఇండస్ట్రీస్కి సరైన ప్రాధాన్యత లేకుండా చాలా తవ్విన మెటీరియల్ కూడా అలాగే ఎక్కడ పడితే అక్కడ గొట్టలుగా పడి ఉండేది. అటువంటిది ఒక్కసారిగా సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ఎప్పుడైతే భూమి వచ్చిందో, సో వాళ్ళు చైనీసు దాన్ని భారీ ఎత్తున కొనటం మొదలెట్టారు. సో హై క్వాలిటీ ఏదైతే క్వాడ్స్ మైకా కలిసిన నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్ ఏదైతే ఉందో దానికి దగ్గర దగ్గర ₹1,00,000 పైన టన్ను పలికింది. ఇది అంతకుముందు కేవలం 1000, 2000, 3000, 4000, 10,000 లోపు ఉన్న టన్నుగా అంత భూమి వచ్చింది. సో అలాగే ఏ గ్రేడ్ ఏమో ₹1,00,000 చిల్లర, బి గ్రేడ్ ఏమో 80,000 చిల్లర, అలాగే సి గ్రేడ్ ఏమో 50,000 నుంచి 60,000, సో డి గ్రేడ్ ఏమో 30,000 నుంచి 35,000. సో దీన్ని అదునుగా తీసుకుని కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ, మిగతా వైసీపీకి సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఇలా ఎవరైనా సరే చాలామంది రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా దాన్ని పూర్తిగా దోచేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేయడం జరిగింది. సో కొన్ని వేల కోట్ల రూపాయలకి వాళ్ళు స్కాములు చేశారు. అదేవిధంగా ఒక చోటనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ గ్రానైట్ ఉందో, లేకపోతే మీకు మిగతా గనులన్నింటిలో కూడా ఈ విధంగానే చేశారు. సో ఇది ఒక దోపిడీ అనేది ఒక పరాకాష్ట, ఇది ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. సో వీళ్ళన్నిటిని కూడా బయట పెట్టాలి, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా మనీ రికవరీ చేయాలి, అది ఖజానాకి జమ చేయాలి. జమ చేసి ఏదైతే ఈ రోజున వెల్ఫేర్ స్కీమ్స్ ప్రకటించిందో ఈ కూటమి ప్రభుత్వం దానికి ఉపయోగించుకోవాలి, అలాగే రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కూడా ఉపయోగించుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, ఇటు ఈబీ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ బోర్డు కానీ, లేకపోతే ఇప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని మనం విన్నాం. అతను ఏ విధంగా అతను పరిస్థితి ఏంటి, అతను 2003కి బ్యాంక్రప్ట్ అయ్యి కంపెనీని అమ్ముకోవడానికి సిద్ధపడినోడు, ఏ విధంగా 2014 నుంచి 2019 వరకు లోపల కొంతమంది అతని వర్గానికి సంబంధించిన కొంతమంది ఇంజనీర్స్ వాళ్ళు చేసిన సపోర్ట్ తోటి కాస్త నిలదొక్కోవడం జరిగింది. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతనికి ఏ విధంగా అనాలోచితంగా దోచిపెట్టారు, ఏ విధంగా వేల కోట్లు దోచిపెట్టారు, ఎంత స్కాములు చేశారన్నది ప్రతి వాళ్ళకి తెలుసు. ఆ స్కాముల్లో పాలు పంచుకున్న సీఎండీలు ఒక బ్యూటీ ఏంటంటే, ఎస్పెషల్లీ ఈ డిపార్ట్మెంట్లో, ఈ ఎల్సిటీ బోర్డ్ డిపార్ట్మెంట్లో జరిగింది ఏంటంటే, ఇటు పెద్దిరెడ్డి కానీ, ఇటు అవినాష్ రెడ్డి కానీ వాళ్ళ ప్రాంతాల్లో, ఇటు కడప ప్రాంతాల్లో కానీ, పొంగనూరు కానీ చుట్టుపక్కల అవసరానికి మించి సబ్స్టేషన్లు కట్టారమ్మా డబ్బుల కోసం. అలాగే ఒక్కొక్క సబ్స్టేషన్కి 2 ఆపరేటర్స్ ఉంటారు. సో ఒక్కొక్క ఆపరేటర్ దగ్గర కూడా ₹10 లక్షల వసూలు చేసి వాళ్ళు పోస్టింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. సో సాధారణంగా ఒక సబ్స్టేషన్ మెయింటైన్ చేయాలంటే నెలకు వచ్చేటప్పటికి ప్రభుత్వానికి ₹2 లక్షల ఖర్చు అవుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఎర్త్ పైప్స్ ఉంటాయి, ఈబీలో ఎర్త్ పైప్స్, మన ఇంటికి కూడా ఎర్త్ పైప్ పెట్టుకుంటాం. అది హార్డ్లీ ఎంత ఒక 2 మీటర్లో ఎంతో ఉంటుంది ఆ పైపు. సో మా ఉంటే 1200 ఉంటుంది, 1400 ఉంటుంది.
అటువంటి పైపుని దగ్గర దగ్గర 5,800 6,000 రూపాయలకి ఒక పైపుని కొనుగోసి ఓన్లీ ఎర్త్ పైప్స్లోనే దగ్గర దగ్గర 50 కోట్లు స్కామ్ చేశారు. సో ఇలా ఒకటని కాదు, సో ప్రతి దాంట్లో కూడా స్కామ్లే. అలాగే ట్రాన్స్ఫార్మర్లు కూడా తీసుకుంటే మీరు ఇటు తెలంగాణకి ఆంధ్రాకి మనం తీసుకుంటే ప్రతి దాంట్లో కూడా చిన్న నుంచి మినిమం నుంచి మ్యాక్సిమం వరకు కూడా సో డబుల్ 2.5 టైమ్స్ ప్రైజింగ్. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ₹1,00,000 తెలంగాణలో అంటే అదే ఆంధ్రాలో 2.5 లక్షలకు బిల్ చేశారు. మీరన్నట్టు ఇటు రైతుల విషయానికి వస్తే మీరు చెప్తున్నట్టు స్మార్ట్ మీటర్లలో కూడా దోపిడీ జరిగిందన్న విషయం మొన్ననే బయటకు వచ్చింది. అండ్ గనులు మైనింగ్ శాఖ విషయానికి వచ్చినట్టయితే 1.75 లక్షల ఎకరాల భూమి కబ్జా చేస్తే 35,000 కోట్లు దానికి తిన్నారు. అలాగే గనులు మైనింగ్కి వచ్చేసి 20,000 కోట్లు, మొత్తం 55,000 కోట్ల దాకా అక్రమంగా తినేశారు అని చెప్పి బాబు గారు చెప్పడం జరిగింది. అయితే దీనిపై కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా స్పందించారు. సో అసలు కబ్జాలంటే అసలు మైనింగ్ దోపిడీ ఇవి అంటే అమరావతి కాదా, విశాఖ భూములు కాదా, మీరు అమరావతితో మీరు కుంభకోణం చేయాలని మీరు చూశారు అని చెప్పి కూడా వాళ్ళు ఏవో పలు ఆరోపణలు చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మైనింగ్ ఏదైతే ఉందో చంద్రబాబు గారి హయాంలో 2,000 కోట్ల ఆదాయం ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇది 4,000 కోట్ల ఆదాయానికి పెరిగింది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? ఇప్పుడు ఒకటమ్మా, అమరావతిలో స్కామ్ జరిగింది అన్నప్పుడు మీరు ఈ 5 ఏళ్లుగా ఏం చేశారు? 5 ఏళ్లుగా మీరు ఏం చేశారు? ఈ 5 ఏళ్లుగా గడ్డి పీకారా మీరు నిజంగా జరుగుంటే మీరు నారాయణ గారిని ఇబ్బంది పెట్టారు, లోకేష్ బాబు గారిని ఇబ్బంది పెట్టారు, ఏదో ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏదో హెరిటేజ్ వాళ్ళు ఇక్కడ ఏదో పొలాలు కొన్నారన్నారు, స్థలాలు కొన్నారన్నారు. మీరు యాక్షన్ తీసుకోవాలి కదా. నిజంగా మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఈ రోజున ప్రతిదీ ఎవిడెన్స్. బాబు గారు ప్రతిదీ శ్వేతపత్రం రూపంలో రిలీజ్ చేస్తున్నారు విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. దానికి సమానం చెప్పండి. కేవలం ఎప్పుడు చూస్తే ఎదురుదాడి, వాళ్ళు మన మీద బురద వేశారు కాబట్టి మనం వాళ్ళ మీద బురద కాదు. ఆ బురద వేసేటప్పుడు కాంక్రీట్గా బురద వేయాలి. సో ఏదేమైనా సరే వీళ్ళు బరి తెగించిన మనుషులమ్మ. వీళ్ళు వచ్చిన క్షణం నుంచి కూడా ఏ విధంగా దోచుకోవాలి, దాచుకోవాలి, దంచుకోవాలనే ఆలోచన తప్పించి వేరే ఆలోచన లేదు. ప్రతి దాంట్లో కూడా ఎందుకు భూ సర్వే తీసుకోండి, భూ సర్వేలో ఆ పట్టాదారు రీసర్వే చేశారు. వైఎస్ఆర్ భూరక్ష అని చెప్పి అది ఒకదానికి ఒక స్కీమ్ పెట్టి ఆ పట్టాదారు పాసు పుస్తకాలకు మాత్రమే 13 కోట్ల రూపాయలు ఆయన బొమ్మ వేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాడు. ఆ రాళ్ళు ఏదైతే హద్దు రాళ్ళు, సరిహద్దు రాళ్ళు వేస్తారో దాని మీద బొమ్మలు ఎంచుకున్నాడు. ఆ రాళ్ళు కొనడానికి మాత్రం 640 కోట్లు ఖర్చు పెట్టారు. సో టోటల్గా 653 కోట్ల రూపాయల స్కామ్ అది. సో ఇక్కడ మీరు చెప్తున్నట్టు విచిత్రం ఏంటంటే ఇసుకను మేము ఉన్నప్పుడు 4,000 కోట్ల రాబడి వచ్చింది ఇసుక మీద, మీరు వచ్చాక ఉచిత ఇసుక అని చెప్పి ప్రభుత్వానికి బొక్కబెట్టారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు ఒకటమ్మా రాబడి అనుకుంటే ఇంక ఇప్పుడు ఇది వచ్చి ఇదేమి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. అంటే మనం చేసే ప్రతి వ్యాపారంలోనూ, మనం చేసే ప్రతి అడుగులోనూ, ప్రతి వ్యవహారంలోనూ కూడా మనం లాభం ఆర్జించాలి అనడానికి ఇది ప్రజలకు సంబంధించిన రాష్ట్రం, ఇది ప్రజాస్వామ్యం. ఇది ఇక్కడ మనం ప్రతిదీ కూడా లాభం అనే కోణంలో చూడకూడదు, ప్రతి దాంట్లో లాభం ఎదుర్కోకూడదు. ప్రజలకు లబ్ధి చేసే పని ఉండాలి. ఇప్పుడు సామాన్యుడు వాళ్ళ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, ఇసుక దొరక్క ఎంతమంది భవన కార్మికులు ఎంతమంది రోడ్డును పడ్డారు, ఎంత కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఏ విధంగా రోడ్డును పడింది అన్నది మనం చూసాం. సో కాబట్టి ఎక్కడెక్కడ ఆదాయం మనం వెతుక్కోవాలో, ఎక్కడెక్కడ ఆదాయాన్ని సమకూర్చోవాలో, కానీ ఇంకా ప్రతి దాంట్లో కూడా అంటే వీళ్ళలాగా చెత్త పనులు, చెత్త వేషాలు వేసి చెత్త మీద కూడా పన్ను వేసిన రకాలు వీళ్ళు. సో అలాగే కరెంటు కూడా ఆ ఛార్జీస్ ఈ ఛార్జీస్ అని ఇష్టానికి చేసేసి దోపిడీ చేసేసారు. సో ఏది ఏమైనా ఇంకొకటమ్మా, ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు శ్వేతపత్రాలు రిలీజ్ చేశారో, ఏదైతే యంత్రాంగం ఉందో, ఏదైతే రాష్ట్రంలో ఈ యొక్క వివిధ విభాగాలు ఉన్నాయో, వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎవరైతే ఇప్పుడు మన వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు కావాల్సిన కొంతమంది వాళ్ళకు అనుకూలంగా ఉండేవాళ్ళు, వాళ్ళ వర్గం వాళ్ళు, వాళ్ళకి అడుగులకు మడుగులు వచ్చేవాళ్ళు, వాళ్ళ యొక్క స్కాముల్లో వీళ్ళ ప్రధాన పాత్ర పోషించేవాళ్ళు, వాళ్ళకి ఏ విధంగా దోచిపెట్టాలి, వాళ్ళతో కుమ్మక్కై ఏ విధంగా ఈ యొక్క స్కాములు చేయాలని చెప్పి ప్రధాన భూమిక పోషించారో కీ పోస్ట్లో ఉన్నవాళ్ళు మళ్ళీ ఏదో విధంగా లాబింగ్ చేసి ఏదో విధంగా ఆ యొక్క పదవుల్లోనే కొనసాగడానికి రకరకాలుగా లాబింగ్ చేస్తూ ఇటు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాకుండా ఎవరైతే దానికి సంబంధించిన కొంతమంది ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళు మసిపూచి మారేడికే చేసి వీళ్ళందరినీ కూడా వాళ్ళు వెనకాల పెట్టుకుని మళ్ళీ అక్కడే కొనసాగేలాగా కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివలన పూర్తిగా పారదర్శకమైన
పాలన ఇవ్వడం బాబు గారి గవర్నమెంట్కి వాళ్ళ కుదరదు. ఈ అవినీతి పరులు ఇలాగే కొనసాగితే వాళ్ళు డెఫినెట్గా ఎవరైతే వాళ్ళకి ఆల్రెడీ టైఅప్ ఉందో, ఎవరైతే వైసీపీకి సంబంధించిన కొంతమంది కాంట్రాక్టర్స్ ఉన్నారో, వైసీపీకి సంబంధించిన కొంతమంది గుత్తేదారులు ఉన్నారో వాళ్ళతోనే అంటగాగుతారు, అవినీతి చేస్తారు. సో ఆటోమేటిక్గా ఇటు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వీళ్ళకి చెడ్డ పేరు రావడం ఖాయం, చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తారు. కాబట్టి పూర్తిగా ప్రక్షాళన చేయాలి. సో ప్రతి దాని మీద కూడా నిఘా పెట్టి అతను ఎవరు హయాంలో వచ్చాడు, ఏ స్కాముల్లో పాలు పంచుకున్నాడు, ఏమేం చేశాడని చెప్పి ఇంటెలిజెన్స్ని వేసి ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి సమాచారాన్ని తీసుకుని వాళ్ళందరినీ కూడా పదవుల నుంచి తొలగించి, సో నీతికి నిజాయితీకి నిబద్ధతతో పనిచేసే ఆఫీసర్లను వేసుకోవడం మంచిది. లేదంటే ఇప్పటికే కొన్ని విభాగాల్లో ఎవరైతే వైసీపీలో కొనసాగారో వాళ్ళే కొనసాగుతున్నారు. సో నిన్న కూడా చూశారు, ఒక ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా ఉండే ఒక జీవోని ఇటు ముఖ్యమంత్రి గారికి తెలియకుండానే కొంతమంది ఉన్నతాధికారులు దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అది తెలిసిన ఎమ్మటే ఆయన కోపోద్రికుడై నారా చంద్రబాబు నాయుడు గారు సో ఇమీడియట్గా దాన్ని రద్దు చేయమని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా మీ వైఖరి మార్చుకోకపోతే తోలు తీస్తా, మీ సంగతి తెలుస్తానని చెప్పి ఆయన కఠినంగానే మాట్లాడారు. సో కాబట్టి పూర్తిగా అన్ని విభాగాల్లో కూడా ఇంటెలిజెన్స్ నిఘా పెట్టి ఎవరెవరు ఏంటి, ఎవరితో అంటగాగారు, ఎవరెవరు ఏ స్కామ్లో భాగస్వాములుగా ఉన్నారు అన్ని పునఃపరిశీలన చేసుకుని ఆ యొక్క శాఖల్ని ప్రక్షాళన చేస్తేనే బాబు గారు సజావుగా చేయడానికి ఈజీగా ఉంటుంది. బాబు గారు అదే మార్గంలో వెళ్తున్నట్టే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం మారాగా కక్షపూరితంగా మా మీద దాడులు చేస్తుంది అన్న ప్రచారానికి ఇప్పుడు చెక్ పెట్టేలా కూడా ఆయన రిలీజ్ చేసే శ్వేతపత్రం తర్వాత అందులో అక్రమాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారానే పోలీసులు ఎంక్వైరీ చేసినా కూడా మరి దానికి ఎవరైతే అవన్నీ చేశారో వాళ్ళందరూ కూడా చట్ట ప్రకారంగానే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది కదా. సో మీరేం చెప్తారు? తీసుకోవాలి, చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకోవాలి, ఆ దిశగా చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతా. అంటే చాలా చోట్ల ఇప్పుడు నేను చెప్పినట్టుగానే అవినీతి పరులు ఇంకా కొనసాగుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఎల్సిటీ బోర్డులో విద్యుత్ శాఖలో ఒక గుత్తేదారు ఎవరైతే ఒక షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడో, ఒక విచిత్రం ఏంటంటే అతను పెద్దిరెడ్డి వీళ్ళందరూ చేతులు కలుపుకుని బాయి అయిపోయి ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి అండదండలతోటి ఒక ప్రపంచ చరిత్రలో లేని విధంగా, రాష్ట్ర చరిత్రలో లేని విధంగా, దేశ చరిత్రలో లేని విధంగా ఒక గుత్తేదారు ఎల్సిటీ బోర్డులో తనకు కావలసిన సిఎండిని, తనకు కావాల్సిన ఎస్సీలని, తనకు కావాల్సిన సిఈల్ని వేసుకుని దానికి అనుగుణంగా ఎక్కడ ఏ విధంగా స్కామ్ చేయొచ్చు, ఏ విధంగా మనం బిల్స్ పెట్టచ్చు, ఎక్కడ ఏ విధంగా దోచుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్కి వాటిని సర్వీస్ చేయడానికి ఒక సంస్థకి కాంట్రాక్ట్లు ఇస్తారు. అవన్నీ కూడా ఇతనికి ఇచ్చి వాటిల్లో కూడా డబ్బులు కొట్టేసేసి తనకి కావాల్సిన వాళ్ళని ఒక గుత్తేదారు అంటే ఒక కాంట్రాక్టరే ప్రభుత్వ ఉద్యోగాల్ని నియమించాడు. చూసుకో, ఒక ప్రభుత్వ సంస్థలో ఒక కాంట్రాక్టర్ తనకు కావాల్సి తనకు అనుకూలంగా ఉండే వాళ్ళకి పోస్టింగ్లు వేయించుకుని ఒక ప్యారలల్ గవర్నమెంట్ రన్ చేశాడు విద్యుత్ శాఖలో. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి వైసీపీ వాళ్ళు ఏ విధంగా వ్యవస్థలను భ్రష్టు పట్టించారు, ఏ విధంగా వ్యవస్థల్ని సర్వనాశనం చేశారని. సో కాబట్టి ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు గొట్టిబాటి రవికుమార్ గారు ఉన్నారో ఆయనకి నేను చెప్పేది అదే. ఆయనే ఆ శాఖ మంత్రి కాబట్టి ఒక్కసారి పూర్తిగా A to Z మీ శాఖని పునఃపరిశీలన చేయండి. మీ శాఖలో ఉన్న అవకతవకలన్నింటినీ కూడా మీరు అరికట్టండి. ఈ అవినీతి పరులందరినీ తొలగించండి. ఒక్కసారి వీళ్ళందరూ ట్రాక్ రికార్డు చూడండి, అసలు ఏం జరిగింది, ఎవరెవరు ఏం చేశారని చెప్పండి. లేదంటే మాలాంటి వ్యక్తులు మీరు పిలవండి, మేము వచ్చి మీకు కావాల్సిన పూర్తి సమాచారం నా దగ్గర ఉంది, సమాచారం పూర్తిగా మీకు అందజేస్తాను, మీకు గైడెన్స్ కూడా ఇస్తాను. ఏ విధంగా దీన్ని గాడిని పెట్టాలి, ఏ విధంగా విద్యుత్ శాఖని గాడిని పెట్టాలి, అక్కడున్న ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, ఎవడెవడు ఏంటి, వాడి చరిత్ర ఏంటని కంప్లీట్గా నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి సో నన్ను వాడుకోమని చెబుతున్నాను నేను ఆ యొక్క రవికుమార్ గారికి, ఆ శాఖ మంత్రి గారికి. సో డెఫినెట్గా రేపొద్దున ఆయనకి చెడ్డ పేరు రాదు, సంస్థ కూడా మంచి మార్గాన్ని వెళ్తుంది. లేదంటే భ్రష్టు పట్టిస్తారు, ఇటు మంత్రి గారికి చెడ్డ పేరు వస్తుంది, శాఖకి చెడ్డ పేరు వస్తుంది, ఇటు మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. ఆల్రెడీ నిర్వీర్యం చేసేసారు, దగ్గర 60,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ముంచేసేసారు, ఎన్ని రకాలుగా తినాలో తినేసేసారు, సర్వనాశనం చేసేసారు. కావాలని చెప్పి వాళ్ళకి కావాల్సిన వ్యక్తికి తీసుకొచ్చి విజయవాడలో ఒక సంస్థ పెట్టి ఆ సంస్థకి సీఎండీని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో కాబట్టి ఆ వ్యక్తి కావాలని చెప్పి మన గవర్నమెంట్ వస్తుందని చెప్పి ముందే మళ్ళీ ఆ శాఖ నుంచి బయటపడి వెళ్ళిపోయాడు. సో అతను మాత్రమే 1,000 కోట్ల రూపాయలు అవినీతి చేశాడని బాహటంగానే
అతని కింద ఉన్న ఉద్యోగులందరూ కూడా బాహటంగా చెబుతున్నారు. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ కావాల్సినంత నా దగ్గర ఉంది. నిజంగా ఆ శాఖ మంత్రి గారైన గొట్టిపాటి రవికుమార్ గారికి నా అవసరం ఉన్నా, నా అసిస్టెన్స్ కావాలన్నా ఎప్పుడైనా సరే ఫ్రీ కన్సల్టెన్సీ ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను. నేను డెఫినెట్గా ఆయనకు కావాలని అమూల్యమైన నా సహాయ సహకారాలన్నీ అందిస్తాను. కావాల్సినంత సమాచారం ఇస్తాను, కాంక్రీట్ ఎవిడెన్స్తో సహా ఇస్తాను. కాబట్టి ఆయన కూడా ఆయన శాఖని గాడిలో పెట్టుకోవడానికి, ప్రక్షాళన చేసుకోవడానికి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. కాబట్టి అవసరమైతే నన్ను సంప్రదించవలసిందిగా కూడా కోరుతున్నా. నమస్తే అమ్మా.